రేవంత్ సర్కార్ గురుకుల హాస్టళ్లను గాలి కొదిలేసింది. బాత్రూంలకు కూడా డోర్లు లేని దుస్థితి నెలకొంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట మండలం తుర్కపల్లి గురుకుల పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా లేవు. ఫుడ్ మెనూను ఎవరు పట్టించుకోవడం లేదు. బాత్రూంలకు డోర్లు లేకున్నా అధికారుల్లో చలనం లేదు. విద్యార్థులకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆపేశారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మొద్దు నిద్ర వేయడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ఓపిక నశించిన విద్యార్థులు ధర్నాకు దిగారు. హాస్టల్ దగ్గర బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ డౌన్ అంటూ నినదించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కు తగ్గేది లేదని విద్యార్థులంతా తేల్చి చెప్పారు. మొత్తం బియ్యం ఉంటుంది సార్, సాంబార్ పెట్టారు సార్, మళ్ళీ ఇది మధ్యాహ్నం రైస్ బాగుంటుంది సార్, మళ్ళీ ఇప్పుడు ఇది సాయంత్రం కూడా అట్నే ఉంటుంది సార్. సేమ్ అసలు ఫుడ్ అసలు ఏం బాగుంటుంది సార్. బాత్రూమ్లో అయితే ఏం బాగుండదు సార్, డోర్లు ఉండవు. బాత్రూమ్ పోతుంటే ఇంతలా హోల్ ఉంటుంది సార్. అలా అయిపోయింది అనుకుంటే నీగా చూస్తారు సార్. చాలా గలీజ్ ఉంటుంది సార్. వాటర్ ప్రాబ్లం ఉంటుంది సార్. మళ్ళీ డ్రింకింగ్ వాటర్లో పొద్దుగాల పురుగులు వస్తున్నాయి సార్, కాకర వస్తుంది సార్. ప్రిన్సిపల్ మారాలి సార్. ఒకటి సార్ పోయిన స్టాఫ్ మారాలి. మాకు పోయిన స్టాఫ్ కావాలి సార్, పోయిన ప్రిన్సిపల్ కావాలి సార్. ఇక్కడంతా ఏం బాగా సార్, ఫుడ్ ఏం బాగాలేదు. అంతా అడిషనల్ కలెక్టర్ వస్తే కూడా ఆమె చెప్పినాము 2 days ఆపర్చునిటీ రాని నేను చెప్పింది. నేను కూడా వస్తున్నది. ఇక మళ్ళీ మాత్రం గ్రౌండ్లో అంతా చెత్త అవి అన్నీ వేపిస్తారు సార్. ఈ గ్రౌండ్లో పేపర్స్ అవి మన తినవచ్చు వాళ్ళ పడిపోయిన అన్ని మాత్రం ఎత్తిస్తారు సార్. అన్నీ కొన్ని రోజుల నుండి వాటర్ వస్తలేవు సార్. మేము 2 వారాల ముందే కంప్లైంట్ ఇచ్చినాం సార్ వాళ్ళకి. వాటర్ వస్తలేవు సార్ అంటే చేపిస్తాము అని అన్నారు. సరే అదే అని వదిలేసినాం. అయితే అన్నం ప్లేట్ తీసుకుపోయి చూపించినాం పీటీ సార్కి. చూపించినాక మేమేం చేస్తామయ్యా, గవర్నమెంట్ నుండి వస్తున్నాయి, 2 వారాలు అయితే చేంజ్ చేపిస్తాము, 2 వారాలు అయితే అన్నం అయిపోతుంది, వేరేది తెప్పిస్తాము అని అన్నారు. ఇప్పటి వరకు ఏం లేదు. వీళ్ళ ప్రిన్సిపల్తో మాట్లాడుతూనేమో, కొంతమంది 5th క్లాస్ వాళ్ళు మాట్లాడుతూనేమో వాళ్ళని భయపెట్టించి మీది పంపించేసి అట్లా మేము ధర్నా చేసినాం. ఈ కామెంట్ డైట్ ఉన్నాయి కూడా డైలీ ఏం పెట్టరు. అది బోండా చట్నీ ఉంటుంది, దాంట్లో ఏమో చట్నీ పెట్టారు, సాంబార్ పెడతారు, మొత్తం నీళ్ళు ఉంటుంది సాంబార్. ఫుడ్ ఏం బాగుండదు సార్, ఫుడ్ ఏం బాగుండదు. మధ్యాహ్నం పొద్దున ఇట్లా సేమ్ కంటిన్యూ ఇత్తులు ఉంటుంది సార్. మధ్యాహ్నం స్టాఫ్ టీచర్స్ మొత్తం ఉంటారు కాబట్టి మధ్యాహ్నం ఒకటి మంచిగా పెడతారు సార్, అన్నీ పెడతారు. నైట్ మళ్ళీ కంటిన్యూ మొత్తం ఇత్తులు వాటర్లో సాంబార్లో 4 buckets 4 buckets 5 buckets వాటర్ వస్తారు సార్. మొత్తం సప్పగా ఉండాలి, లేకుంటే ఎట్లనే ఉంటుంది, పప్పు లెక్కనే ఉంటుంది సార్. అది 2 ఫ్లోర్లు ఉంటాయి. 2 ఫ్లోర్లలో ఒకటే ఫ్లోర్ పని సార్. ఒక ఫ్లోర్లో ఒకటే ట్యాప్, 2 బాత్రూమ్. మొన్న కలెక్టర్ వస్తుందంటే అప్పటికప్పుడే పొద్దున ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే జల్దీ పోయి తుర్కపల్లికి డోర్స్ పట్టుకొని వచ్చి రిపేర్ చేయించి సార్. రిపేర్ 4 ఇచ్చి 2 దాచిపెట్టి సార్. ఇంకా రూమ్ ఉంటాయి, 2 దాచిపెట్టి 2 ఫిట్ చేయించి, అది కూడా సగం ఫిట్ చేయించి సార్. ట్యాప్ల గురించి ఒక్కటే ట్యాప్ సార్, ఒకటే వాళ్ళని తాము చేయాలి, బట్టలు విండాలి. 500 డోర్ ఉంటాయి, మీదన్నీ ఖాళీ ఉంటాయి సార్. మొత్తం డోర్ ఉంటాయి. మనం పోవాలంటే మన ఇంటికాల ఉండి పోవాలి సార్.